రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ ఎలా ఉంటుందంటే ప్యూర్ పక్షపాతంగా ఉంటుంది. పొర్రపాటును కూడా ఆయన నిజాయితీగా రెండు వైపులా మాట్లాడటం. రెండు వైపులా మాట్లాడితే తప్పే లేదు. ఇప్పుడు నేను నా మీద ముద్రలు వేసిన చంద్రబాబు గారు మంచి చేసినప్పుడు ఇదిగో ఇది మంచి, లోకేష్ మంచి చేసినప్పుడు ఇది మంచి, పవన్ కళ్యాణ్ ఇది మంచి చేసినప్పుడు మంచి, ఒక్కటైనా సరే ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వాళ్ళ 5 ఏళ్ల జగన్ జీవిత కాలంలో, జగన్ పదవీ కాలంలో కానీ రాజశేఖర రెడ్డి పదవీ కాలంలో మంచి చేశారని ఒక్కటంటూ వార్త రాశారా? నేను 100 చెప్తా, రోజులో 4-5 చేస్తా. వాళ్ళు మంచి చేసినప్పుడు మంచి అని చెప్తాం, చెడు చేసినప్పుడు చెడు అని చెప్తాం. కానీ మన మీద ముద్రలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటి నీచ జర్నలిజం చేసేవాడిని మాత్రం జర్నలిస్ట్ అని చెప్తారు. అది సిగ్గుచేటు అయినటువంటి వ్యవహారం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక ఎడిటోరియల్ కాలం రాశాడు. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు జగన్ రెడ్డికి కానీ ఇటు కేసీఆర్కి కానీ తమ సొంత ప్రయోజనాలు గుర్తొస్తాయి. గుడ్. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలుపెట్టిన జగన్ రెడ్డిని కేసీఆర్ అనుకో పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏంటి? గుడ్, మంచి పాయింట్. చంద్రబాబును తిడుతున్నట్టుగా జగన్ రెడ్డిని తెలంగాణ ద్రోహిని ఒక్కరోజనే విమర్శించారా? ఇంతవరకు బాగానే ఉంది. నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల శ్రీశైలం జలాలలో తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రతిపాదిస్తున్న నల్లమల సాగర్ వల్ల తెలంగాణ కలిగే నష్టం ఏమీ ఉండదంటున్నారు. ఇది అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణకి నష్టం, ఆంధ్రాకి లాభం అని ఒప్పుకున్నాడు అయినా అంటున్నారు పేరుతో. అంటే ఇక్కడ చంద్రబాబుని కాపాడుకురావాలి నల్లమల సాగర్ దాంట్లో. అది కట్టేది లేదు, చచ్చేది లేదు. ఆయన జీవితకాలం మాట్లాడుతూ ఉంటాడు. ఎవడన్నా భవిష్యత్తులో కడితే మా నాయకుడు విజన్ అదని చెప్పేసి సొలి కబురు చెప్పుకోవడానికి పనికి వస్తుంది. అట్లాగా ఉంటుంది, తప్పించి ఏముండదు. బట్ ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద విషం చిమ్మినోడు ఎవడు? ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కదా. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం చిమ్మారు. చివరికి అదేది ఎన్జీటీలో కేసులు వేయించి దాన్ని బాగా హైలైట్ చేసి ఎన్జీటీ వాడు ఆపమన్నా జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా నడుపుతుంటే ఎన్జీటీ చెప్పినా కూడా ఇదిగో నడుపుతున్నారని వీళ్ళ పేపర్లో టీవీల్లో ఫీల్డ్ విజిట్లు వేసి రిపోర్ట్లు రాశారే. దాని తర్వాత కోర్టు దిక్కరని చెప్పి ఎన్జీటీ చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్లు జారీ చేసిందే. అంతగా వెంటపడ్డారే. అంటే ఆంధ్ర ద్రోహం చేసినట్టుగా వీళ్ళు ఎవరి కోసం చేశారు ఆ రోజున? రాయలసీమకి ద్రోహం. చంద్రబాబుకి ప్రయోజనం రాదు, జగన్కి పేరు వస్తుంది. పోనీ దాంట్లో చంద్రబాబు పోయేదే ఉంది. అక్కడ కనుక రాయలసీమ ఎత్తిపోతల పథకం కడితే రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అంత విషయం చెమ్మింది. ఇప్పుడు వీళ్ళు కావాలనినే రాష్ట్రాన్ని ఆంధ్రాన్ని నాశనం చేయాలనే కదా. ఆంధ్రాన్ని నాశనం చేసి జగన్ని నాశనం చేయాలనే కదా. అంటే జగన్కి పేరు రాకూడదనినే కదా. అది ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ లాజిక్ మిస్ అయ్యాడు పాప. ఈయన గబక్కన నోరు జారి చెయ్యి జారి ఒప్పేసుకున్నాడు. కాకపోతే పాప సాక్షి వాళ్ళకి లేకపోతే వైసీపీ వాళ్ళకి బుర్రలేదు సరిగ్గా అర్థమయ్యేలా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక రెండో పాయింట్ చూడండి. ఈ రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా విభాగాలు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ కష్టం వస్తే వైసీపీ సోషల్ మీడియా రక్షణ కనిపెడుతుంది. గుడ్. మరి ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం సోషల్ మీడియాలు అట్లాగే ఉన్నాయి కదా. రేవంత్ సోషల్ మీడియా చంద్రబాబుని ఎత్తుకునెత్తుకుంటుంది. చంద్రబాబుని తెలుగుదేశం సోషల్ మీడియా రేవంత్ రెడ్డిని ఎత్తునెత్తుకుంటుంది. మళ్ళీ బీజేపీ ఇక్కడ మిత్రపక్షం. బీజేపీతో జాతీయ స్థాయిలో మిత్రపక్షం కూటమి కలిసి ఉన్నది. కానీ కాంగ్రెస్ని ఎత్తున పెట్టుకుంటున్నారే. అసలు ఓపెన్గా తెలుగుదేశం జెండాలతో కాంగ్రెస్ పార్టీ తిరిగితే ఇంకా దాని గురించి ఎందుకు రాయడైనా? అంటే మావాడు ఏం చేసినా శృంగారం సార్, ఎదురోడు పెళ్ళంతో కాపురం చేసినా విచారమే సార్ అనేటటువంటి నీచాతి నీచ జర్నలిజం అనడానికి మరొక సాక్ష్యం.